హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టాలీ అప్డేట్స్. జేఈసీ ఛానల్స్ ఎలా ఉంటే బాగుంటాయో కొన్ని సజెషన్స్ నేను ఈ వీడియోలో సజెస్ట్ చేస్తున్నాను. మీరు మీ సజెషన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బట్ దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ మన స్క్రిప్ట్. సో లెట్స్ బిగిన్. ఫస్ట్, స్టార్మాకి నేనిచ్చే సజెషన్స్. నెంబర్ 1, స్టార్మా సినిమాలను కొంటుంది, ప్రీమియరింగ్ చేస్తుంది, బాగుంది. కానీ 2 సినిమాల ప్రీమియరింగ్ టైంలో తప్పు చేసింది. ఆ 2 సినిమాలేంటి? అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీని ప్రైమ్ టైంలో ప్రీమియర్ చేయలేదు. టీఆర్పీ బాగా వచ్చింది. సెకండ్ టెలికాస్ట్ ప్రైమ్ టైంలో వేశారు, అప్పుడు కూడా బాగానే వచ్చింది. బట్ ముందే ప్రైమ్ టైంలో వేసుంటే ఇంకా మంచి టీఆర్పీ వచ్చేది కదా. డిజాస్టర్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ని ప్రైమ్ టైంలో వేశారు, రాంగ్ టైంలో వేశారు. కొంచెం ఆలోచించి ప్రీమియరింగ్ వేయాలి స్టార్మా వాళ్ళు. నెంబర్ 2, డైలీ 4 PM స్లాట్లో మూవీస్ టెలికాస్ట్ చేయడం అవసరమా? 4 to 6 PM అంట. మూవీ బదులుగా ఏదైనా ప్రోగ్రామ్స్ వేయచ్చు కదా. అంటే మూవీ సీన్స్ 4 to 5, సాంగ్స్ 5 to 6, లేదంటే సీరియల్స్ రిపీట్ టెలికాస్ట్లు వేస్తే బెటర్. ఎందుకంటే మూవీ రన్ టైమ్స్ 2 hours 14, 2 hours 30 ఇలా ఉంటాయి కదా. యాడ్స్ వల్ల మూవీ హార్డ్లీ 1 hour అవుద్ది కావచ్చు, లేదంటే 1 hour 15, 1 hour 30 minutes. అవసరమా? ఒకవేళ 4 to 6 మూవీస్ వేసినా యాడ్స్ వేయకపోతే బాగుంటుంది. ఇంటర్వెల్ సీన్కి ఒక 5 minutes యాడ్ వేసినా బాగానే ఉంటుంది. 1 break మూవీ టైప్ అన్నమాట. ఏమంటారు? నెక్స్ట్, జెమినీ టీవీకి నేను ఇచ్చే సజెషన్స్. నెంబర్ 1, మెయిన్ సజెషన్ ఏంటంటే యాడ్స్ వేసినప్పుడు టైమర్ని మెయింటైన్ చేయాలి. మూవీకి యాడ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎప్పుడు కంటిన్యూ అవుతుందో కూడా తెలియడం లేదు. ఒకసారి 8 minutes, 9 and 10 minutes తర్వాత కంటిన్యూ చేస్తున్నారు. అదే ఒక టైమర్ని పెట్టుకుంటే ఆ టైమర్ని ఫాలో అవుతారు అందరూ. ఏమంటారు? ఈ మార్పు అనేది సన్ టీవీ నుంచి రావాలి. అప్పుడే ఆ మార్పు జెమినీ టీవీ వరకు వెళ్తుంది. అంతేగా. నెంబర్ 2, ఈ మధ్య జెమినీ టీవీ ప్రీమియర్స్కి దూరంగా ఉంది. కొత్త సినిమాలను తీసుకోవట్లేదు. తీసుకుంటే మంచిది. జెమినీ టీవీ కూడా ప్రీమియరింగ్ వేసేటప్పుడు ఆలోచించుకొని వేయాలి మూవీస్ని. టీఆర్పీ ఎక్స్పెక్ట్ చేయలేని మూవీస్ని ప్రైమ్ టైంలో వేస్తున్నారు. కెప్టెన్ మిల్లర్ వేస్తారు అలా. నెంబర్ 3, వీకెండ్ షెడ్యూల్ చేయడంలో బాలేదు. షెడ్యూల్లో మూవీస్ అన్నీ చెత్త సినిమాలు వేస్తున్నారు. సండే షెడ్యూల్ చూడలేకపోతున్నాం. కాంటెంట్ ఉన్న మూవీస్ని పక్కన పెట్టి డిజాస్టర్, అటర్ ఫ్లాప్లను వేస్తున్నారు. అప్డేట్ చేయాలి షెడ్యూల్. 1-2 మంచి సినిమాలు వేస్తున్నారంటే. నెక్స్ట్, జీ తెలుగుకి నేనిచ్చే సజెషన్స్. నెంబర్ 1, ప్రతి సండే షెడ్యూల్లో అవే మూవీస్. చూసిన రొటీన్నే మళ్ళీ మళ్ళీ చూడటం. వేరే సినిమాలే లేవా? రిపీట్ల మీద రిపీట్లు. అది మానేయాలి. నెక్స్ట్, సజెషన్స్ టు ఈటీవీ. నెంబర్ 1, ఈటీవీ తెలుగు లోగోని అప్డేట్ చేస్తే బెటర్. సౌండ్ క్వాలిటీ, పిక్చర్ క్వాలిటీ కూడా బాలేవు, ఇంప్రూవ్ చేయాలి. మూవీస్ కొనడం స్టార్ట్ చేయాలి. గ్రాఫిక్స్ ఇంకా బెటర్గా చేయాలి. నెంబర్ 2, మూవీ ప్రోమో ఎడిటింగ్. ఏం ఎడిటింగ్ అది? ప్రోమో ఎడిటింగ్ ఏం బాలేదు. ప్రమోషన్ చేయడం కూడా బాలేదు. సో చేంజ్ చేసుకోవాలి. సో ఇవి నేనిచ్చే సజెషన్స్. మీ సజెషన్స్ కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు టాలీ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ స్పెండింగ్ టైమ్ విత్ అస్.